ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం. నీ ఆహారమును నేళ్ల మీద వేయుము, చాలా దినములైన తరువాత అది నీకు కనపడును. ఏడుగురికిని ఎనమండుగురికిని భాగము పంచిపెట్టుము. భూమి మీద ఏమి కీడు జరుగునో నీవెరుగువు. మేఘములు వర్షముతో నిండియుండగా అవి భూమి మీద దాని పోయును. మ్రాను దక్షిణముగా పడినను ఉత్తరముగా పడినను అది పడిన చోటనే యుండును. గాలిని గురుతుపట్టువాడు విత్తడు, మేఘములను కనిపెట్టువాడు కోయడు. చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునది నీకు తెలియదు. గాలి ఏ త్రోవను వచ్చునో నీవెరుగువు. అలాగుననే సమస్తమును జరిగించు దేవుని క్రియలను నీవు ఎరుగువు. ఉదయమందు విత్తనమును విత్తుము, అస్తమయమందును నీ చేయి వెనుక తీయక విత్తుము. అది ఫలించునో ఇది ఫలించునో, లేక రెండును సరి సమానముగా ఎదుగునో నీవెరుగువు. వెలుగు మనోహరమైనది, సూర్యుని చూచుట కన్నులకు ఇంపుగా ఉన్నది. ఒకడు చాలా సంవత్సరములు బ్రతికిన ఎడల చీకటి గల దినములు అనేకములు వచ్చునని ఎరిగియుండి తాను బ్రతుకు దినములన్నీ సంతోషముగా ఉండవలెను. రాబోవునదంతయు వ్యర్థము. యవ్వనుడా, నీ యవ్వనమందు సంతోషపడుము. నీ యవ్వన కాలమందు నీ హృదయం సంతుష్టిగా ఉండనిమ్ము. నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటినీ బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకముంచుకొనుము. లేత వయస్సును నడి ప్రాయమును గతించిపోవునివి గనుక నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకొనుము. నీ దేహమును చెరుపు దానిని తొలగించుకొనుము.